తని పేరు జాయ్. ఉల్లాసంగా ఉన్న యువకుడు పరీక్ష హాల్ బయట కూర్చున్నాడు. జాయ్ ఎదురుగా సృజన దృఢ సంకల్పంతో తన నోట్స్ తిరగేస్తూ ఉత్కంఠగా కూర్చుంది. ఆరామంగా ఉండు సృజన అని నవ్వుతూ చెప్పాడు. నీవు బాగానే చదివావు సృజన అని అన్నాడు జాయ్. సృజన కాస్త నిట్టూర్చి, జాయ్ నీకు చెప్పడం ఎంత సులభం, నీకు ఎప్పుడూ పరీక్షల మీద భయం ఉండదు అని సృజన అన్నది. నిజమే, కాని పరీక్షల గురించి ఒత్తిడి పడటం కన్నా వాటిని ఒక సులభమైన ఛాలెంజ్ లా చూస్తే చాలా మంచిది అని జాయ్ అన్నాడు. సృజన అతని వైపు చూసింది. జాయ్ మాటలు ఎప్పుడూ అలానే ఉంటాయి, ఆత్మస్థైర్యాన్ని నింపేవి, ధైర్యాన్నిచ్చేవి. చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు ఇలా తనను ఓదార్చాలని సృజన ఎన్నోసార్లు కోరుకుంది. కాని ఆమె జీవితంలో ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది. నీకు నాన్నగారు చాలా సపోర్టివ్ గా ఉన్నారు కాదా జాయ్ అని సృజన అన్నది. జాయ్ కాసేపు ఆలోచించి, అవును, నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తారు, నాకు ఏం చేయాలనిపించినా వెనుక నిలబడతారు అన్నాడు చిన్నపాటి చిరునవ్వుతో. మీ నాన్న కూడా అలాగే ఉంటారుగా అని జాయ్ అడిగాడు. సృజన స్వచ్ఛమైన నవ్వు నవ్వినా కళ్లలో ఏదో మసకబారిన భావన కనిపించింది. నాకు చిన్నప్పటి నుండి నాన్న దూరంగా ఉంటున్నారు, అమ్మే నన్ను పెంచింది. ఒక క్షణం పాటు మౌనం అలముకున్నది. జాయ్ ఆశ్చర్యంగా, కొద్దిగా బాధతో ఆమె వైపు చూశాడు. ఓ, నాకు తెలియలేదు సృజన అని జాయ్ అన్నాడు. ఆమె ఒక చిన్న చిరునవ్వుతో తలూపింది. ఇందాక నీ మాటలు విన్నప్పుడు అలా అనిపించింది జాయ్. జాయ్ నువ్వు నాతో మాట్లాడిన విధానం, ధైర్యం ఇచ్చిన తీరు, అది నాకు ఒక తండ్రిని గుర్తు చేసింది అని సృజన అన్నది. జాయ్ కళ్లలో సున్నితమైన అనుభూతి మెరిసింది. అతను ఏమీ చెప్పకపోయినా ఆ చూపులోనే ఏదో భరోసా కనిపించింది. నువ్వు ఒంటరివి కాదు సృజన అని జాయ్ మెల్లగా అన్నాడు. నీకు నాన్నతో అనుబంధం లేకపోయినా నీ చుట్టూ చాలా మంది ఉన్నారు, నిన్ను నిజంగా అర్థం చేసుకునేవారు అని జాయ్ అన్నాడు. సృజన ఎప్పుడో లోపల దాచుకున్న బాధను క్షణమైనా బయటపెట్టిన అనుభూతితో ఊపిరి తీసుకుంది. ధన్యవాదాలు జాయ్, నీతో ఉంటే ఏదో ఓ రక్షణ ఉన్నట్లు అనిపిస్తుంది, పైగా సమయం కూడా ఇట్టే గడిచిపోతుంది అని అన్నది సృజన. ఈ కథను ఇంకా వినాలి అనుకుంటే మరొక ఎపిసోడ్ కొరకు వేచి ఉండండి.